ఈ బోడకాకరకాయ కూర తినక ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ ఇప్పటికీ మా ఆయన తీసుకొని వచ్చిండు. అవును, మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఈ కాకరకాయలో ఉండే గింజలంటే మా ఆయనకు అస్సలు నచ్చదు. ఉపవాసమైన వంటాడు గాని ఆ కూర ముట్టుకోడు. ఎందుకు వచ్చిన తంట అని చెప్పి గింజలు తీసేసి నీట్ గా కట్ చేసిన. అవును, ఈ బోడకాకరకాయను ఫ్రైగా వండితే ఇష్టమా లేదంటే గ్రేవీగా వండితే ఇష్టమా నాకు కామెంట్స్ లో చెప్పండి. అసలు మీకు విషయం చెప్పనా, దీన్ని ఫ్రైగా మంచిగా వండినాం అనుకో సేమ్ చికెన్ మటన్ టేస్ట్ ఉంటది అన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ బోడకాకరకాయ తీగ మా చిన్నప్పుడు మా చేన్ లో బోటి చుట్టూ ఉండేది. బోటి అంటే మటన్ బోటి కాదండో, ఈ పెద్ద బండ ఉంటది, ఆ బండ చుట్టూ ఉండేది అనమాట. మేమేమో గానీ మా చేన్ కు దగ్గరలో ఉన్న తండోళ్ళు అయితే కాయలను దింపుకొని పోయేటోళ్ళు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఈ బోడకాకరకాయ మన హెల్త్ కి చాలా మంచిది. కూర 95% కుక్ అయిన తర్వాత ఫినిషింగ్ టచ్ లో మసాలా కొత్తిమీర వేసుకుంటే మన ఆ కాకరకాయ రెడీ. మా ఆయన తిన్నాక ఏమన్నాడో తెలుసా, చాలా బాగుంది అన్నాడు. నేను అస్సలు నమ్మలేదు. నేను కూడా టేస్ట్ చేసి చూసా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. సరే గానీ ఫాలో అవ్వడం మర్చిపోవద్దే. బాయ్.